గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ప్రముఖ గాయని మాలతి గారి గురించి తెలుసుకుందామండి. మాలతి లక్ష్మణ్ అనే పిలువబడే మాలతి లక్ష్మణ్ ప్రముఖ భారతీయ నేపథ్య గాయని. ప్రధానంగా తెలుగు, తమిళ చలనచిత్ర పరిశ్రమలో చురుకుగా పాల్గొన్నారు. 27 ఆగస్టు 1973లో జన్మించారు. తెలుగు సినిమా ఆర్య 2004లో వచ్చిన ఈ సినిమాలో ఆ అంటే అమలాపురం అనే హిట్ పాటకు ఆమె విస్తృత గుర్తింపు పొందారు. ఈ పాట విజయవంతమై ఆమెను పరిశ్రమలో ప్రముఖ నేపథ్య గాయనిగా స్థిరపరిచారు. మాలతి లక్ష్మణ్ తమిళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకులు విద్యాసాగర్ గారితో కలిసి అన్బే శివం 2003లో వచ్చిన ఈ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె పాడిన ఇతర ముఖ్యమైన పాటల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ 2003లోని నా పేరే కాంచనమాల, అరణ్మణి 2లో 2015లో వచ్చిన పార్ట్ విత్ ద పెయ్యి, వర్ణజలం 2001లో మాతా మాతా ప్రముఖంగా ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ్లో ఎక్కువగా పాటలు పాడిన మాలతి తన సినిమా జీవితం ఎంతో సంతృప్తికరంగా ఉంది అంటూ చెబుతున్నారు. అలాగే తన వ్యక్తిగత జీవితంలో అనేక విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాలు పంచుకున్నారు. చాలా చిన్న వయసులో ఒంటిపైన ఉన్న ఒకే డ్రెస్తో ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందని, పెళ్లి చేసుకోవడం కోసం కేవలం ఒకే డ్రెస్తో బయటకు వెళ్ళిపోయాను అంటూ తెలిపారు మాలతి. 1991లో కేవలం రాత్రి 8 గంటల సమయంలో భర్త తన మెడలో పసుపు తాడు కట్టారని, మా పెళ్లికి సాక్షులు కూడా లేరు అంటూ తెలిపారు. ఇలాంటి పెళ్లి చేసుకోవడం వల్ల రెండు కుటుంబాల నుంచి అనుమతి దొరకలేదని, వారికి ముందు ఎక్కడా తాము జీవితంలో ఫెయిల్ అవ్వకూడదని ఒకే ఒక్క ఉద్దేశంతో ఎంతో కష్టపడి తమ జీవితాన్ని మలుచుకున్నామంటూ తెలిపారు. ఒంటిపైన ఒక డ్రెస్సు ఉంటే దండం పైన మరో డ్రెస్సు ఉండే అలాంటి పరిస్థితుల్లో తమ జీవితం ఎంతో సంతోషకరంగా గడిచిందని తెలిపారు. తన కూతురు చిన్న వయసులోనే పుట్టిందని, ఆమె పుట్టే సమయానికి మేము కాస్త ఆర్థికంగా నిలదొక్కున్నామని, పూట గడవటానికి కష్టపడ్డ రోజుల నుంచి మధ్య తరగతి జీవితానికి వచ్చేశాం అంటూ తెలిపారు. తన భర్త లక్ష్మణ్ తనకు ఇచ్చే గౌరవం వల్లే ఆయనపై ప్రేమ పుట్టిందని, అందుకే ఇంట్లో అందరూ వద్దు అన్నా కూడా ఆయనపై ఇష్టంతో పెళ్లి చేసుకున్నానని, కానీ ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా తన పెళ్లి విషయంలో అసంతృప్తి చెందలేదు అంటూ తెలుపుకొచ్చారు. ప్రస్తుతం తన వయసు 50 ఏళ్ళు అని, ఇప్పటికే తన కూతురుకు పెళ్లి కూడా చేసి సంపూర్ణమైన జీవితాన్ని చూసేశానని, నాటి నుంచి నేటి వరకు తమ జీవితం ఎంతో హాయిగా గడిచిందంటూ తెలిపారు. తన కూతురు పుట్టాక రెండు కుటుంబాలు కూడా కలిశాయని, ప్రస్తుతం అందరం సంతోషంగా ఉన్నామంటున్నారు. ఇక మొట్టమొదటిగా మాలతి అందుకున్న పారితోషికం ₹50 అని, దంగల్ సినిమాకు, అమీర్ ఖాన్కి తెలుగు మరియు తమిళ్లో డబ్బింగ్ పాటలకు గాను తన జీవితంలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నాను అంటూ మాలతి తెలిపారు. తెలుగులో మాలతి పాడిన పాటలొచ్చి శంకర్ దాదా ఎంబీబీఎస్లో నా పేరే కాంచనమాల, ఆర్యాలో ఆ అంటే అమలాపురం, దొంగ దొంగదిలో మన్మథరాజా, వెంకీలో సెలకేమో, నా అల్లుడులో సయ్యా సయ్యారే, అభి సినిమాలో వంగతోట వలపుకాడ, బన్నీ సినిమాలో జాబిలమ్మవో, 2022లో వచ్చిన రెజీనా సినిమా కోసం వేలా వేలా అనే పాట పాడారు. 2024లో స్టార్ విజయ్లో సూపర్ సింగర్ సీజన్ 10లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుల దర్శకత్వంలో కూడా పలు పాటలు పాడారు మాలతి గారు. ప్రముఖ గాయకులతోనూ పనిచేశారు. వీరిదిగాను ప్రేమ వివాహం. వీరికి ఒక్కతే అమ్మాయి ప్రీతి. తను కూడా గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు. పలు ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా మాలతి గారు పాడారు. పలు కచేరీలు కూడా చేశారు. మీకు వీరి పాటలు వినాలనుకుంటే యూట్యూబ్లో చూడండి.
తన పాటలలో ప్రత్యేకమైన శైలి ఉంటుంది మాలతి గారిది. ఒక్కొక్క గాయనిది ఒక్కొక్క శైలి. మాలతి గారి గాత్రము సపరేట్ శైలి. భక్తి గీతాలను కూడా ఆలపించారు. వీరు పలు అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. నా ఛానల్లో పాత వీడియోస్లో కూడా పలువురు సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. Thanks to each and every subscriber for supporting and subscribing my channel Gundimada Vlogs. Thanks to all. మన బాల గంధర్వుడైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి పలు కచేరీలు చేశారు మాలతి గారు. వీరితో పలు సినిమా పాటలు కూడా పాడారు. మంచి గాత్రం వీరిది, సపరేట్ శైలి వీరిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.